గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మేము జరుగుతున్న ఛానల్కి. బాగున్నారు అందరూ? బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ ఫెస్టివల్కి ఇలా ఈజీ మనం రోజు చేసే ఐటమ్తోని కొంచెం స్పెషల్ చేశారంటే ఫెస్టివల్ రోజు అద్దరిపోతుందండి. నిజంగా చాలా టేస్టీగా. నేను చెప్పేది మసాలా పొంగనాలండి. ఈ పండుగకు స్పెషల్గా చేయండి. అది నాన్ వెజ్తోని తినొచ్చు, మామూలుగా తినొచ్చు, అండ్ ఊరికే ఏ చట్నీ లేకున్నా సూపర్గా తినొచ్చు. పిల్లలు పెద్దలు అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చుతుంటే మాత్రం స్కిప్ చేయొద్దు. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎంతమందికి మసాలా పొంగనాలంటే ఇష్టమో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయాలి. ఈసారి ఇట్లా చేస్తే, చేయని వాళ్ళకి చెప్తున్నాను, ఈసారి చేస్తే మాత్రం మీకే మార్కులు వస్తాయి. అండ్ చాలా తక్కువ పని. మనం రోజు చేసే దోశపిండితోనే ఇలా మసాలా పొంగనాలు చేస్తే మస్తు ఉంటుంది. ఒక్కసారి మన సోది ఆపి వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇదిగోండి, ఇది చిన్న సైజులో మామూలు సైజు ఉంది. 3 పొటాటోలు ఉడికించుకున్నా నేను. ఆలుగడ్డలు ఇట్లా 3 ఆలుగడ్డలు తీసుకొని ఉడికించుకున్నా. మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇక మీరు దేనితోటైనా స్మాష్ చేయొచ్చు, ఇలా చేతితోటైనా దేనితోటైనా చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, అయ్యో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఇదిగోండి పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు, చిన్న చిన్నగా ఉల్లిపాయ ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు. సో ఇదిగోండి కొత్తిమీర అండి. తర్వాత ఇదిగోండి, ఇది బాగా మొత్తం రెడ్గా మనం బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఇలా 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. సో అందులో నుంచే తీసి ఇదిగోండి మన దోశపిండిలో వేస్తున్నాను. దోశపిండిలో వేయకున్నా బాగుంటుంది, కాకపోతే వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది. ఆ పిండి కూడా చాలా టేస్టీగా ఉంటుందని నేను ఎప్పుడు అలా వేస్తానండి. ఇక తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. పిల్లలు పెద్దలు తినే విధంగా చూసుకొని వేసుకోండి. సో ఇదిగోండి, ఇలా వేసుకొని 1 నిమిషం ఇలా వేయించుకోవాలి. సూపర్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళు అంటే తక్కువ పని, కొంచెం హెవీగా అయిపోతుంది, బాగుంటాయి చూడడానికి. తర్వాత ఇవి మనం పొటాటో ఉంది కదా, ఆలుగడ్డలు ఉన్నాయి కదా ఉడకబెట్టుకున్నాయి. సో ఇదిగోండి, ఇందులో వేసుకోవాలి. ఈ మెటీరియల్లో ఇలా వేసుకొని బాగా కలపండి. మొత్తం కలిసే వరకు ఇదిగోండి ఇలా మంచిగా కలుపుకోండి. మీరు ఇంకా ఏమైనా స్పైసీగా వేసుకోవాలంటే మీరు వేసుకోవచ్చు. తర్వాత ఇదిగోండి ఇలా చిన్న చిన్న లడ్డూలాగా చేసుకోండి. అంటే మీ పొంగనాల ప్యాన్ ఎంత ఉందో, ఆ సైజు ఎంత ఉందో దాన్ని చూసి కొంచెం చిన్నగా వేసుకోండి. పిండి కూడా రావాలి, ఈ లడ్డు కూడా అందులో రావాలి. అలా చేసుకోండి. ఇలా ఇవి కూడా బాగుంటాయండి. ఇవి తింటే తింటే సగం అయిపోతాయి. మా ఇంట్లో పిల్లలు కదా, మా అన్నయ్య పిల్లలు ఉన్నారు. ఇదిగోండి మొత్తం తినేస్తారు. ఇదే ఇక చూసారు, ఇట్లా చిన్న చిన్న లడ్డులు చేసుకోవాలి. తర్వాత ఇదిగోండి, ఈ పొంగనాల ప్యాన్లో కొద్దిగా నూనె వేసాను, కొద్దిగా. తర్వాత ఇదిగోండి మన దోశ పిండిని హాఫ్గా వేసుకోవాలి. ఇట్లా సగం సగం వేసుకోండి. మనం ఈ లడ్డులు కూడా దోశ పిండిలో వేసి అందులో నుంచి కూడా వేసుకోవచ్చు. మన మిర్చిలు బజ్జీల్లాగా మీకు నచ్చినట్టు వేసుకోండి, కాకపోతే అది మధ్యలో రావాలంతే. సో ఇది చూసారు, ఈ లడ్డు గిట్ల పెట్టుకుంటూ రావాలి. లేదు అంటే ఆ లడ్డులు మొత్తం పిండిలో వేసి పిండి కూడా అట్లా వేసుకోవచ్చు. ఇదిగోండి ఈ రకంగా వేసుకోరావాలి. సూపర్ ఉంటుందండి, చూడడానికి బాగుంటుంది. ఇంకా నాన్ వెజ్లోనైతే అద్దరిపోతుంది. ఏది వేయకుండా చేతిలో ఇస్తే పిల్లలు తినేస్తారు. ఫెస్టివల్ కాబట్టి ఇంట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా తింటూనే ఉంటారు కాబట్టి ఇట్లా చేతికి ఇచ్చేస్తే మసాలా కాబట్టి పిల్లలు పెద్దలు సూపర్గా తింటారు. ఇంకా స్పైసీగా చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఇక ఇట్లా క్యాప్ పెట్టేసేయాలి. ఇక చూసిరా ఎంత మంచిగా అయినాయో. ఇలా మీకు పైకి కనిపించద్దు, ఆలు లోపలనే ఉండాలంటే ఫస్ట్ మనం మనం మిర్చి బజ్జీలు డిప్ చేస్తాం చూడండి, అలా డిప్ చేసి వేస్తే ఇలా పైన కనిపించదు. అది ఆలు లడ్డు పైన కనిపించేది. చూసిరి ఎంత మంచిగా ఉన్నాయో. దోశ పిండితోటి ఇంత వెరైటీగా వేస్తే ఎంత బాగుంటుంది చూసారా. చేయని వాళ్ళు ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా నొక్కండి. ఎందుకంటే ఇంకా నేను తీస్తున్న నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి, తెలియని వాళ్ళకి తెలుస్తుంది లైక్ చేస్తే. ఓకేనా? చూసిరా ఎంత ఆమ్లెట్ లెక్క కనిపిస్తున్నాయో, ఉడికించిన గుడ్డు లెక్క కనిపిస్తున్నాయి కదా, సూపర్ ఉంటుంది. మీరు ఇంకెక్కడ తీసుకెళ్ళినా చాలా హెవీ అయిపోతుందండి. మనం తింటున్న డిష్లో ఇది ఒకటి ఉంటే ఎంత హెవీ అయిపోతుంది చూసారా. పిల్లలు పెద్దలు ఇలా తీసుకొని తింటే మళ్ళీ మనం వేరే పని చేసుకుంటూ కూడా గ్యాస్ మీద ఇది పెట్టి వేరే పని కూడా చేసుకోవచ్చు అంత ఈజీగా. ఈ ఫెస్టివల్లో ఇలా చేస్తే చాలా బాగుంటుంది. నచ్చిందని కామెంట్ బాక్స్లో రాయండి. మీరు కూడా మసాలా పొంగనాలు ఇలాగా చేస్తారా, ఎలా చేస్తారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. అండ్ ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చినాయో, మీకు ఎలా కుదిరాయో ఒక్కసారి రాయండి. ఓకేనా? ఇక సూపర్ ఉంటాయి. దీని మస్తు ఉంటుంది. మసాలా పొంగనాలు ఫెస్టివల్ స్పెషల్ మసాలా పొంగనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.